వార్త 5:9 సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానం మన జీవితంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సమాజంలో జీవిస్తున్న మన జీవితంలో సమాధానం అనేది చాలా విలువైంది. బైబిల్ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. మనము సమాధాన పరచు. కొంతమంది ఏంటండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు మాట్లాడుకొని గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాధానం అనేది చాలా విలువైంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం. అసమాధానంగా ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘ జీవితంలో, సమాజంలో జీవిస్తున్న మనము సమాధానము కలిగి ఉండాలి. మనము దేవుని బిడలుగా జీవించాలంటే, దేవుని బిడలుగా మనం బ్రతకాలంటే మనము సమాధానం పోగొట్టుకోదు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి. కనుక సమాధానం అనేది చాలా విలువైనది. సమాధానమును వెంటాడాలి. దేవునికి స్తోత్రం.